answer. Construct the truth table for the following formulas. Truth table for the following formulas అని మొత్తం 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. ముందు నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి అండ్ నెగేషన్. ముందు ఈ నెగేషన్ తీసేద్దాం ఫస్ట్, కన్ఫ్యూజ్ కాకుండా ఈ నెగేషన్ ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు నెగేషన్ పి రాసుకున్నాం, నెగేషన్ క్యూ రాసుకున్నాం. నెగేషన్ పి అంటే ఏంటిది మనకి? ఫస్ట్ పి అంటే ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. దీనికి ఆపోజిటే ఫాల్స్ ఫాల్స్, ట్రూ ట్రూ. ఇది నెగేషన్ పి. నెగేషన్ క్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఏంటిది? ఫస్ట్ ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్. దీనికి ఆపోజిట్ నెగేషన్ క్యూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది మనకి? నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. ఆర్ అంటే ఏంటిది? రెండిట్లలో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా కానీ ట్రూ అవుతుంది. రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు నెగేషన్ పి అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు రెండిట్లలో ఏది ఫాల్స్ ఉన్నా, రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ. ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోయింది. రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఫాల్స్ ట్రూ, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ, కాబట్టి ఇక్కడ ట్రూ వచ్చేసింది. ట్రూ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ట్రూ ఫాల్స్, కాబట్టి ఒకటి ట్రూ ఉంది కాబట్టి ట్రూ వచ్చేసింది. నెక్స్ట్ ట్రూ ట్రూ, బోత్ ట్రూ ఉన్నా కూడా మనకి ఆర్లో ట్రూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? మొత్తం నెగేషన్ అప్లై చేయాలి దీనికి. ఇప్పుడు మామూలుగా పీకి నెగేషన్ అప్లై చేస్తే దానికి ఆపోజిట్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు క్యూకి నెగేషన్ అప్లై చేసినా దానికి ఆపోజిట్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి హోల్ నెగేషన్ అప్లై చేయాలి మనం. దీనికి నెగేషన్ అప్లై చేస్తే దీనికి ఆపోజిట్ వాల్యూస్ కదా. ఇప్పుడు ఫాల్స్ ఉంటే ట్రూ అయింది, ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్ అయిపోయింది, ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్ అయింది, ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్ అయింది. సింపుల్గా నెగేషన్ అంటే దీనికి ఆపోజిట్ వాల్యూస్ని నెగేషన్ చేస్తాం, దాన్నే ఫాల్స్ అని, దాన్నే నెగేషన్ అప్లై చేసి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి పిఆర్ హోల్ క్యూఆర్ పి. అంటే ఫస్ట్ మనం పి కనుక్కోవాలి, నెక్స్ట్ క్యూఆర్ పి కనుక్కోవాలి, నెక్స్ట్ మొత్తం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఎన్ని కావాలి వేరియబుల్స్? పి కావాలి, నెక్స్ట్ క్యూ కావాలి, పిఆర్ క్యూ కావాలి, నెక్స్ట్ పి అండ్ పిఆర్ క్యూ. ఫస్ట్ పి, నెక్స్ట్ క్యూ, నెక్స్ట్ క్యూఆర్ పి, క్యూ అండ్ పి, సారీ, క్యూ అండ్ పి, నెక్స్ట్ పి అండ్ క్యూ అండ్ పి. ఇప్పుడు ఫస్ట్ పి అంటే ట్రూ ఫాల్స్ ఫాల్స్, క్యూ అంటే ట్రూ ఫాల్స్. ఇప్పుడు ఎండ్ అంటే ఏంటిది? ఎండ్ది ట్రూత్ టేబుల్ ఏంటిది? ఎండ్కి సేమ్ ట్రూ ఉన్నప్పుడే ట్రూ అయితే, మిగతావన్నీ ఫాల్స్ ట్రూ ఉన్నా, ట్రూ ఫాల్స్ ఉన్నా, ఫాల్స్ మొత్తం మూడిట్లలో ఏది ఉన్నా కానీ ఫాల్స్ అయిపోయింది మనకి. సేమ్ ఇక్కడ అంతే, ట్రూ ఉంది. ఇది ఫస్ట్ ఒకటి ట్రూ ఉంది కాబట్టి ఇది ఒకటి ట్రూ అయింది. ట్రూ ఫాల్స్ ఉన్నా, ఫాల్స్ ట్రూ ఉన్నా, ఫాల్స్ ఉన్నా, మూడిట్లలో ఏది ఉన్నా కానీ మనకి మొత్తం ఫాల్సే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం టోటల్ చేయాలి. టోటల్గా అంటే టోటల్ పిఆర్ క్యూఆర్ పి అంటే ఫస్ట్ పి అంటే ఇది, సో ఇది పి, నెక్స్ట్ క్యూఆర్ పి, నెక్స్ట్ ఇది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని వరకే, ఇది అవసరం లేదు మనకి, ఈ రెండింటిని చూసుకోవాలి. ఎండ్ ఉంది కాబట్టి, ఎండ్ సింబల్ ఉంది కాబట్టి ట్రూ ఉన్నప్పుడే ట్రూ అవుతుంది, మిగిలినవన్నీ ఫాల్స్. ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది. ట్రూ ఫాల్స్ ఉన్నా, ఫాల్స్ ఉన్నా, ఫాల్స్ ఉంది. ఈ మూడింటికి కొని ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ సి. సి ఏంది, ఇక్కడ బై ఇంప్లైస్ ఇచ్చాడు మనకి, బై ఇంప్లైస్ ఇచ్చాడు. జస్ట్ బై ఇంప్లైస్ ఇచ్చి ఇది ఈజ్ ఈక్వల్స్ టు కాదు, ఇంప్లైస్, ఇది ఒకటి ఇంప్లైస్, బై మిస్టేక్ వచ్చింది అది, ఇంప్లైస్ అంతేనా, ఇక్కడ కూడా పోయింది, ఇంప్లైస్, సారీ, ఇంప్లైస్, పి ఇంప్లైస్ క్యూ, పి ఇంప్లైస్ క్యూ, బై ఇంప్లికేషన్ నెగేషన్ పి ఆర్ క్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి, పి కావాలి, క్యూ కావాలి, నెగేషన్ పి కావాలి. ఫస్ట్ ఆ త్రీ రాసుకుందాం, పి క్యూ నెగేషన్ పి. పి అంటే ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్, నెగేషన్ పి అంటే పీకి ఆపోజిట్, ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ. నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ వన్, పి ఇంప్లైస్ క్యూ, పి ఇంప్లైస్ క్యూ. పి ఇంప్లైస్ అన్నప్పుడు ఏంది స్టేట్మెంట్ మనకి, జస్ట్ ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ అయింది, మిగిలినవన్నీ ట్రూ అయిపోతాయి, ఇంప్లైస్ ఉంటాయి. పి ఇంప్లైస్ క్యూ, క్యూ ఇక్కడ ట్రూ ట్రూ ఉంది, ట్రూ ట్రూ ఉన్నప్పుడు ట్రూవే. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, అది ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ఫస్ట్ ట్రూ ఉండి తర్వాత ఫాల్స్ ఉంటే ఫాల్స్, అదర్వైజ్ మిగిలినవన్నీ ట్రూ అయిపోయింది. ఇదో ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ఉన్నప్పుడు ట్రూ అయింది, ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్ అయింది, ఫాల్స్ ట్రూ ఉన్నా కానీ ట్రూ అయిపోయింది, ఫాల్స్ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూ అయిపోయింది. నెక్స్ట్ 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 ఏంటిది మనకి, నెగేషన్ పిఆర్ క్యూ, నెగేషన్ పిఆర్ క్యూ కావాలి, నెగేషన్ పిఆర్ క్యూ. నెగేషన్ పి అంటే ఇది, నెగేషన్ క్యూ అంటే సారీ క్యూ అంటే ఇది, ఇది ఫస్ట్, సారీ ఇది ఫస్ట్, ఇది సెకండ్. నెగేషన్ పి క్యూ. ఇప్పుడు ఆర్ ఉంది కాబట్టి రెండిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కానీ ట్రూ అయిపోయింది, అదర్వైజ్ ఫాల్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్యూ ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ, ఇక్కడ క్యూ ట్రూ లేదు, పీ నెగేషన్ పీ కొని ట్రూ లేదు, అంటే రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్రూ ట్రూ, బోత్ ట్రూ ఉన్నప్పుడు కానీ ట్రూ అయిపోయింది, ఆర్ ఆర్ ట్రూత్ టేబుల్లో. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ఉన్నా కానీ ట్రూ అయిపోయింది. సారీ మనం చూడాల్సినది కదా, రెండింటికి వెళ్ళ మ్యాచ్. సో ట్రూ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూ అయిపోయింది, ఒకటే ట్రూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్, ఫాల్స్ రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్రూ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది, ఫాల్స్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయింది, ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయింది. ఇప్పుడు మనకి బై ఇంప్లైస్ అంటే ఏంది, బోత్ సేమ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడే అర్థం అయిపోతుంది, ట్రూ ట్రూ ఉంది, ఫాల్స్ ఫాల్స్ ఉంది, ట్రూ ట్రూ ఫాల్స్, ట్రూ ట్రూ సారీ ట్రూ ట్రూ ఉంది, ట్రూ ట్రూ ఉంది, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నప్పుడు అది ట్రూ అయిపోయింది. ఇప్పుడు బై ఇంప్లైస్ ఇచ్చాడు మిడిల్, అంటే ఇట్ సైడ్ది ట్రూ ఉండాలి, ఇట్ సైడ్ది ట్రూ ఉండాలి, అప్పుడు ట్రూ అయిపోయింది. ఇట్ సైడ్ ఫాల్స్ ఉంటే ఇట్ సైడ్ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూ అయిపోయింది, మిగిలిన వాటికి అన్నిటికీ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, ఫస్ట్ ఇది సెకండ్, ట్రూ ట్రూ, ట్రూ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది, ఫాల్స్ ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ట్రూ ట్రూ, ట్రూ అయిపోయింది, నెక్స్ట్ ట్రూ 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 అయిపోయింది, బోత్ సేమ్ ఉన్నప్పుడు ట్రూ అయిపోతుంది. నెక్స్ట్ డి స్టేట్మెంట్, డి ఇక్కడ కొని మనకి ఇది షో దట్ పి బై ఇంప్లికేషన్ క్యూ ఆర్ బై కండిషనల్ టు క్యూ బై కండిషనల్ ఆఫ్ మళ్ళీ ఇది ఇది. ఫస్ట్ మనం ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి డిఫరెంట్గా, పి ఉంది, పి తీసుకున్నాం, క్యూ ఉంది, క్యూ తీసుకున్నాం, నెక్స్ట్ ఏముంది, ఈ పి అయిపోయింది, క్యూ అయిపోయింది, నెక్స్ట్ నెగేషన్ పి ఉంది, నెగేషన్ పి తీసుకున్నాం, నెక్స్ట్ నెగేషన్ క్యూ ఉంది, నెగేషన్ క్యూ తీసుకున్నాం. ఇప్పుడు మనకి పీకి క్యూకి ఆల్రెడీ మనకి వాల్యూస్ తెలుసు,
పి అంటే ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు నెగేషన్ పి అంటే పీకి ఆపోజిట్గా ఉండేది నెగేషన్. ఇప్పుడు ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ. ఇప్పుడు నెగేషన్ క్యూ అంటే క్యూకి ఆపోజిట్. ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇట్ సైడ్ స్టేట్మెంట్ చేసేద్దాం, లెఫ్ట్ సైడ్ స్టేట్మెంట్ చేసి రైట్ సైడ్. పి అండ్ క్యూ, పి అండ్ క్యూ, పి అండ్ క్యూ అంటే మనకి ఇప్పుడు పి అనేది ఇక్కడ ఉంది, క్యూ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండింటికి ఎండ్ ఆపరేషన్. ఎండ్ అంటే బోత్ సేమ్ ట్రూ ఉన్నప్పుడే అది ట్రూ అయితే, మిగిలినవన్నీ ఫాల్స్ అయిపోయింది. బోత్ ట్రూ ఉండాలి. ఇప్పుడు పి క్యూ ఈ రెండు ట్రూ ఉన్నాయి, ఇది ఒక్కటి ట్రూ అయిపోయింది, మిగిలినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఈడ ట్రూ ఉంటే ఈడ ఫాల్స్ ఉంది, ఈడ ఫాల్స్ ఉంటే ఈడ ట్రూ ఉంది, ఈడ ఫాల్స్ ఉంటే ఈడ ఫాల్స్ ఉంది. ఇప్పుడు దీన్ని ఈడొక్కటి ఫస్ట్ది ఒక్కటే ట్రూ అయింది, ట్రూ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది. ట్రూ ఫాల్స్ ఉన్నా ఫాల్సే, ఫాల్స్ ట్రూ ఉన్నా ఫాల్సే, ఫాల్స్ ఫాల్స్ ఉన్నా ఫాల్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, ఇది ఉంది నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. నెగేషన్ పి అంటే ఇది, నెగేషన్ క్యూ అంటే ఈ స్టేట్. నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఎండ్ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ ట్రూ ట్రూ ఉంటేనే ట్రూ అయిపోయింది, మిగిలినంతా ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ ఫాల్స్ ఫాల్స్ ఉంది, ఫాల్స్ ఫాల్స్ ఉన్నా ఫాల్స్. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ఉన్నా ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఉన్నా ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ఫాల్స్ ఉన్నా ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ట్రూ, బోత్ ట్రూ ఉంది, ఇక్కడ బోత్ ట్రూ ఉన్నప్పుడు ట్రూ అయింది, మిగిలినంతా ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ బై ఇంప్లికేషన్. ఇప్పుడు బై ఇంప్లికేషన్ అండి ఫస్ట్ది ఇట్ సైడ్ది పెట్టుకుంటే బై ఇంప్లికేషన్. రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏంది, పి బై ఇంప్లైస్ క్యూ, పి బై ఇంప్లైస్ క్యూ. పి ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, రెండు సేమ్ ఉండాలి. పి క్యూ బై ఇంప్లికేషన్ అంటే ఏంది, బోత్ సేమ్ ఉన్నప్పుడు ట్రూ అయింది, బోత్ డిఫరెంట్గా ఉంటే ఫాల్స్ అయిపోయింది. ఇది ఫస్ట్ది లాస్ట్ది ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండింటికి ట్రూ, మిగిలినవన్నీ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఓన్లీ బోత్ సేమ్ ఉన్నప్పుడే ట్రూ ట్రూ అయితే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ది మొత్తం వాల్యూ మొత్తం చేసేద్దాం. రైట్ సైడ్ ఇది మొత్తం చేసేస్తే ఏమైంది, పి అండ్ క్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం, ఇది ఫస్ట్. నెక్స్ట్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ, ఇది కనుక్కున్నాం మనం, ఇది సెకండ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఆర్ ఉంది, ఆర్ అంటే రెండిట్లలో ఏదో ఒక్కటి ట్రూ అయినా ట్రూవే, రెండు ఫాల్స్ అయితే ఫాల్స్. ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ రెండిట్లో ట్రూ ట్రూ, ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది. ఫాల్స్ ఫాల్స్ ఉంది కాబట్టి రెండు ఫాల్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా ట్రూ లేదు కాబట్టి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ సేమ్ మళ్ళీ సారీ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిపోయింది, ఆర్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బోత్ బై ఇంప్లైస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి బై ఇంప్లైస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఈ స్టేట్మెంట్ బై ఇంప్లికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని చూసుకోవాలి, సెకండ్ దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు బై ఇంప్లికేషన్ అంటే బోత్ సేమ్ ఉంటే అది ట్రూ అయింది, మిగిలినవన్నీ ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి ట్రూ ఉంది, బోత్ సేమ్ కాబట్టి ట్రూ, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ మళ్ళీ సేమ్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ. నెక్స్ట్ ట్రూ మళ్ళీ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ, మొత్తం సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చేసింది. ఇదే ఎగ్జాంపుల్ ఫర్ టాటాలజీ కూడా అంటాం. టాటాలజీ అంటే మొత్తం ట్రూ ఉండాలి, మనకి అన్ని స్టేట్మెంట్స్ ట్రూ ఉండాలి. ట్రూ. దీన్ని ఎగ్జాంపుల్ టాటాలజీకి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనం.